హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరేష్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను ఉన్నానండి మన పూరిలో. ఇక్కడ వరకు ఎలా రావాలి అండ్ మన ఒడిశాలో ఇంకా చూడదగిన ప్లేసెస్ లైక్ కోనార్క్, ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే భువనేశ్వర్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి టైం 5 అవుతుందండి మార్నింగ్. సన్ రైజ్ కోసం వెయిటింగ్. మన దగ్గర అయితే మ్యాక్సిమం ఈ టైంకి జస్ట్ డాన్ పోతుంటుంది అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ వెంటర్ వచ్చేసింది. ఏమైనా బీచ్ని ఎంజాయ్ చేయాలంటే పీస్ఫుల్గా మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం, ఎందుకంటే అప్పుడే ఎక్స్ప్లోరర్గా ఇట్లా అవసరంగా ఉంటాయి. మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ కొట్టబడాయండి. అలవాటు ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ 2:45 అలా మన మియాపూర్ నుంచి బయలుదేరానండి, హైదరాబాద్ నుంచి. ఇంకా మన హైదరాబాద్లో డే టైంలో హెవీ వెహికల్స్ని అలో చేయరండి, అందుకే మినీ వ్యాన్లో పికప్ చేసుకొని టౌన్ బయట వనస్థలపురం దగ్గర మమ్మల్ని మెయిన్ బస్సులకి అన్బోర్డ్ చేశారండి. ముందుగా మనం భువనేశ్వర్ వెళ్ళాలండి. అక్కడ వెళ్ళడానికి మనం ట్రైన్ కానీ బస్ కానీ ఫ్లైట్ కానీ అవైలబిలిటీలో ఉన్నాయండి. నాకు ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి బస్ బుక్ చేసుకున్నానండి. సమ్మర్ కాబట్టి ఇప్పుడు వీలైతే ఏసీనే నేను ప్రిఫర్ చేస్తాను, మీరు కూడా అదే చూసుకోండి. బడ్జెట్ మీన్స్ లైక్ బస్ టికెట్ వచ్చి 2 to 3K అరౌండ్ ఉంటుంది. నేను ఎక్కింది కొత్త బస్ అవడం వల్ల దానికి స్పీడ్ లాక్ ఉన్నిందండి. 80 kmph కొట్టింది అంతే మ్యాక్సిమం. సో నెక్స్ట్ డే 12 కల్లా అక్కడ దిగేసాము. 1.5 hour లేటు. కనిపిస్తున్నది చిల్కా లేక్ అండి. ఇది మనం ఆంధ్ర బార్డర్ దాటుతూనే ఒడిస్సాలో స్టార్టింగ్లో ఉంటుంది. ఇక మనం భువనేశ్వర్లోని బారాముండా బస్ స్టాండ్లో దిగుతామండి. అది వన్ ఆఫ్ ది లేటెస్ట్ బస్ స్టాండ్ ఇన్ భువనేశ్వర్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏసీ వెయిటింగ్ హాల్స్. మట్లలోనే మనం బస్ స్టేషన్ చేరుకున్నామండి. ఇక్కడ గేట్ నెంబర్ 3 నుంచి మాత్రమే ప్యాసింజర్స్ని లోపలికి అలో చేస్తారండి. ఎయిర్పోర్ట్ మోడల్లో కట్టారు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 15 and 16 దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మనకు కోనార్క్ వెళ్ళే బస్సెస్ ఉంటాయండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ ఏవైనా సరే ఈ బస్ స్టాండ్లో దొరుకుతాయి. ఒడిస్సాలోని ప్రతిష్టాత్మకమైన పూరి క్షేత్రానికి ఈ ఆలయం 85 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సూర్యుని రథం ఆకారంలో ఈ ఆలయాన్ని నరసింహదేవుడు అనే రాజు 1236 నుంచి 1264 మధ్య దీన్ని నిర్మించారండి. ఈ ఆలయం రూపం కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఆలయాన్ని 7 బలమైన అశ్వాలు 12 జతల చక్రాలతో లాగుతున్నట్లుగా ఉంటుందండి. సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టు, 12 రాశులు ఉన్నట్లు ఈ ఆలయానికి కూడా 12 చక్రాలు ఉంటాయండి. ఈ కోనార్క్ ఆలయంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, అంతుచిక్కని మిస్టరీలు దాగున్నాయండి. ఇప్పటికీ కొందరు శాస్త్రవేత్తలు ఆ ఆలయ విశిష్టతను పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారండి. కోనార్క్లోని సూర్యుని దేవాలయంతో పాటు అఖిలాండేశ్వర దేవాలయం, అమరేశ్వర దేవాలయం, దుర్గా, గంగేశ్వరి, కెండూలి, లక్ష్మీనారాయణ, మంగళ, నీలమాధవ ఆలయాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయానికి సంబంధించిన రకరకాల కథలు చర్చల్లో ఉన్నాయండి. సాక్షాత్తు సూర్యుడే ఇక్కడ తపస్సు చేశాడని పద్మపురాణంలో కూడా ఉందండి. పూరి ఆలయంలోని భక్త కబీర్ దాస్ సమాధి కూడా ఉందని చరిత్ర చెప్తుందండి. యునెస్కో వారు కూడా ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారండి. ఇక్కడ ఎంట్రన్స్ విషయానికి వస్తే ఇండియన్స్కి 40 రూపీస్, ఫారినర్స్కి 600 అండ్ చిల్డ్రన్ బిలో 15 years అయితే మాత్రం ఫ్రీ ఎంట్రీ అండి. విధ్వంసకుల చేతిలో పతనమైన ఈ ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం అండి. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్యభగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారండి. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపజేసేవాటండి. అయితే ఈ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడల నావికా వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు చరిత్రలు చెప్తున్నాయండి. అంతేకాదు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయండి.
సింహం ఏనుగుపై దాడి చేస్తుంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతూ ఉన్నట్లు అనిపిస్తుందండి. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం, ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే అతన్ని పతనం చేస్తాయని అది ఈ సందేశాన్ని ఈ శిల్పం ఇస్తుందండి. ఇంకా ఈ ఆలయ రథ చక్రాలండి, ఐకానిక్ వీల్ కూడా సూర్యరశ్మిలా పనిచేస్తున్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. అంతేకాదు ఇది ఖచ్చితమైన సమయాన్ని కూడా తెలుపుతుందండి. అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభ ప్రయాణానికి ఈ ఆలయం మచ్చుతనుకగా నిలుస్తుందండి. కోనార్క్ వద్ద ఖగోళ శాస్త్రం భవిష్యత్తులో తరాల వారికి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుండడంలో అస్సలు సందేహపడాల్సిన అవసరం లేదండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పురాతన నిర్మాణాన్ని చూసేందుకు వెంటనే బయలుదేరండి. ఇక్కడ మళ్ళీ గుడి నిర్మాణ పనులు జరుగుతున్నట్లున్నాయండి. ఆ కాలంలో ఇనుమును కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారండి. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్కి స్ట్రైట్గానే బస్ స్టాండ్ ఉంటుందండి టువర్డ్స్ పూరికి. పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుందండి. దీనికే నీలాచలం, నీలగిరి, నీలాద్రి అనే పేరు కూడా ఉన్నాయండి. బంగాళాఖాతంలో తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం స్వామివారి విగ్రహం వేపదారుతో ఉన్న శిల్పం. వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ, బలరామ, సుభద్ర విగ్రహాల విగ్రహాలు ఉంటాయండి. 12 నెలలకు ఒకసారి కొత్త దారు విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారండి. చైత్ర, పాల్గొన మాసాల్లో నవకళేబరోత్సవాలు, రథోత్సవాలు నిర్వహిస్తారండి. రథోత్సవాలలో 3 రథాలు ఉంటాయండి. అతిపెద్ద రథం జగన్నాథుని రథం. ఈ రథం ఎత్తు 45 అడుగులు ఉంటుందండి. దీనినే నందిఘోష అని కూడా అంటారండి. దీనిపై గరుత్మంతుడి జెండా ఎగురుతుందండి. మరొక రథంలో బలభద్రుడు, ఇంకో రథంలో సుభద్ర వేంచేస్తారండి. ఏటా రథాలను కొత్తగా నిర్మిస్తారండి. ఉత్సవం ముగించిన తర్వాత వెంటనే వాటిని కాల్చివేస్తారండి. That's it for the video. Thank you guys.